బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు భారతీరాజా కన్నుమూశారు. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన సోమవారం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు భారతీరాజా కన్నుమూశారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు ఆయన స్వీయ దర్శకత్వం వహించారు. అలాగే సీతాకోక చిలుక సినిమాకు నంది అవార్డును పొందారు డైరెక్టర్ భారతీరాజా. అయితే గత కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ సోమవారం ఆయన నివాసంలో కన్నుమూశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రముఖ తమిళ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూయడం జరిగింది. అయితే ఆయన ఇటు తెలుగు సినిమా రంగానికి కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన ఆరాధన, సీతాకోక చిలుక ఇలాంటి చాలా సినిమాలు కూడా ఆయన చేయడం జరిగింది. తమిళ్లో ఆయన చేసినటువంటి సినిమాలు ప్రతి సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేది చెప్పవచ్చు. ఆయన చేసినటువంటి సినిమాలు అన్ని కూడా అంటే శ్రీదేవిని పరిచయం చేస్తూ తీసినటువంటి 16 ఏళ్ల వయసు కానీ ఈ సీతాకోక చిలుక ఇలాంటి సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా అవి డబ్ చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రతి సినిమాలు డైరెక్టర్ గా కాదు, దాని తమిళ సినిమా రంగానికి ఆయన ఎంతోగానో కృషి చేయడం జరిగింది. దీనికి గాను ఆయనకి తమిళతో పాటు తెలుగులో కూడా చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఆయన డైరెక్టర్ గా ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్ గా చేశాడో, అలాగే నటుడుగా కూడా ఎంత ఏజ్ ఎక్కువ అవుతున్నా కూడా ఆయన నటుడుగా కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఇటీవల చేసినటువంటి ఒక వెబ్ సిరీస్ కూడా ఇటీవల రావడం జరిగింది. అయితే వయసు రీత్యా ఆయన చాలా వరకు కూడా కొద్దిగా ఇది ప్రభావం పడటం తోటి ఆయన సినిమా ఇండస్ట్రీకి అంటే దగ్గరలో ఉన్నా కూడా సినిమాలు ఆన్ స్క్రీన్ మీద కనిపించడం, సినిమా షూటింగ్లకి డైరెక్షన్ చేయడం మాత్రం కొంతవరకు తగ్గించేశారని కూడా చెప్పవచ్చు. ఆయన బతికున్నంత కాలం కూడా ఇటు తమిళ ఇండస్ట్రీకి మాత్రం ఆయన ఎనలేని కృషి చేశారు. ఎన్నో సమస్యలు కూడా తమిళ ఇండస్ట్రీకి పరిష్కరించేటువంటి విధంగా ఆయన పనిచేయడం కూడా జరిగింది. ఆయన తమిళ మా డైరెక్టర్ అసోసియేషన్ కి సంబంధించి దాంతో పాటు ఇతర సంఘాలకు కూడా ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సందర్భం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక భారతీరాజా మరణం వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమ చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ డైరెక్టర్ అయినటువంటి లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి భారతీరాజా మరణించడం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీదేవి లాంటి యాక్టర్ తో పాటు చాలా మంది కమలా హాసన్, రజనీకాంత్ ఇలా వాళ్ళ తమిళ్లో ఉన్నటువంటి అగ్రత ఉన్నటువంటి నటీనటులందరినీ కూడా ఆయన వాళ్ళందరితో పనిచేయడం జరిగింది. వారికి గొప్ప హిట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు తెలుగు సినిమా పరిశ్రమను చూసి మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఆరాధన సినిమా లాంటి సినిమా కూడా ఆయన చేసిన సందర్భం ఉందని చెప్పవచ్చు. అయితే భారతీరాజా కేవలం తమిళ చిత్ర పరిశ్రమే కాదు, తెలుగుతో పాటు ఇతర రంగాలకు కూడా, మలయాళం ఈ అన్ని రంగాల్లో కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆయన అందరితో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి గొప్ప డైరెక్టర్ అని కూడా చెప్పవచ్చు. భారతీరాజా మరణం కేవలం తమిళ చిత్ర పరిశ్రమే కాదు, యావత్ భారత చలనచిత్ర పరిశ్రమకు ఒక బాధాకర విషయమైన కూడా చెప్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. హరీష, వెంకట్, భారతీరాజా దర్శకుడిగా పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. పలు అవార్డులు కూడా ఆయనకు వరించాయి. అలాగే నటుడిగా ఆయన సుమారు ఎన్ని సినిమాల్లో నటించారు? భారతీరాజా ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే మరొక వైపు ఇటు యాక్టర్ గా కూడా చేయడం జరిగింది. ఆయన దాదాపు అంటే తండ్రి పాత్రలాగా ఇలాంటి పాత్రలు ఆయన చేయడం జరిగింది. అంటే ఒక డైరెక్షన్ కి దూరంగా ఉన్న సందర్భంలోనే ఆయన ఇటు ఇలాంటి పాత్రలు కూడా చేయడం జరిగింది. మనం చూడొచ్చు కొన్ని సినిమాల్లో. అంటే ధనుష్ నటించినటువంటి సినిమా, తమిళ సినిమా, దాంతో పాటు ఇటీవల వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ కూడా ఆయన చేయడం జరిగింది. అంటే పలు సినిమాలలో కూడా ఆయన చేస్తున్నటువంటి పాత్రలు చాలా ముఖ్యమైన రోల్ పాత్రలు చేశారని చెప్పవచ్చు. తమిళ్లో దాదాపు 15-16 వీటి పైన ఎక్కువే ఉన్న సినిమాలు ఆయన యాక్టింగ్ చేయడం కూడా జరిగింది. డైరెక్టర్ గా ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడో అలాగే నటుడుగా కూడా అంతే సక్సెస్ఫుల్ అయ్యని చెప్పవచ్చు. అయితే ఇటీవల అంటే 2023లో ఆయన కుమారుడు చనిపోయిన తర్వాత నుంచి ఆయన కొంత ఇది అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా చిత్ర పరిశ్రమ కోసం ఆయన ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉన్న పరిస్థితి ఉంది. ఆయన చనిపోయే వరకు కూడా చాలా వరకు కూడా సినీ రంగానికి, తమిళ సినీ రంగానికి మాత్రం ఆయన ఇప్పుడు తన సేవలు అందించారు. ఒక డైరెక్టర్ గా, ఒక నటుడుగా,
ఒక సాంకేతిక నిపుణుడిగా తన యొక్క సేవలు మొత్తం కూడా తమిళ చిత్ర పరిశ్రమకు అందించడంతో ఆయన అందరి మధ్యలో కూడా స్థిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు చెప్పుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఆయన దివంగత కదా శ్రీదేవి, ఆమె 16 ఏళ్ల సినిమా వయసు ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ గా చేసి పరిచయం చేయడం జరిగింది. తర్వాత సీతాకోకచిలక లాంటి ఒక సినిమా, దీంతో చాలా ప్రతి సినిమాలు అన్నీ ఉన్నాయి. మాక్సిమం ఆయన చేసినటువంటి తమిళ సినిమాలు చాలా వరకు కూడా తెలుగులో వాటిని రీమేక్ చేయటము లేదా డబ్ చేయటము ఇలాంటి పరిస్థితి జరిగింది. అవి అక్కడ ఎంత హిట్ అయ్యాయో తెలుగులో కూడా అంతే హిట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆయన తమిళ చిత్ర పరిశ్రమకి కాదు, తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ కూడా చాలా దగ్గర అనుబంధం ఉన్నటువంటి గొప్ప టెక్నీషియన్ చెప్పుకోవచ్చు హరీష. ఓకే వెంకట్.